ఇప్పుడు మనము హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఇప్పుడు మనము టికెట్ ఎలా బుక్ చేయాలో చూద్దాము. కన్ఫర్మ్ టికెట్ ద్వారా యాప్లోకి వెళ్తే, కన్ఫర్మ్ టికెట్లోకి వెళ్తే నేను రేపు పూణే నుంచి ముంబైకి వెళ్తాను. టికెట్స్ చూద్దాము. ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంది పూణే. చూద్దాము మరొకసారి పూణే అండ్ ముంబై. ఓకే, సెర్చ్ చేస్తున్నాను టికెట్స్ ఏమున్నాయేమో. రేపు మార్నింగ్ ట్రైన్ ఏమున్నాయో చూద్దాం. మార్నింగ్ 6 o'clockకి, మార్నింగ్ 6:20 ట్రైన్ ఉంది. పూణే నుంచి పన్వేల్ ఉంది. పన్వేల్ దగ్గరే ముంబై, రెండు ఒకటే. పూణే టు పన్వేల్ 6:20కి. టికెట్ ఏమో 152 రూపీస్, సారీ 145 రూపీస్ ఏమో టికెట్. 152 ఉన్నాయి. బుక్ చేద్దాం ఒక టికెట్. 31st రేపే కదా. ఓకే, కరెక్ట్. మెయిల్ దుర్గారావు. ఓకే, అన్నీ ఫిల్ అయిపోయి ఉన్నాయి. మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఇంకా నా పేరు ఇచ్చాను, సరిపోయింది. ఓకే, ప్రొసీడ్ టు పేమెంట్. ఇక్కడ నోన్ కొట్టండి. రిఫండ్ కావాలంటే, ఫుల్ రిఫండ్ కావాలంటే కొంత అమౌంట్ ఛార్జ్ చేస్తున్నాడు. నేను రేపు కన్ఫర్మ్గా వెళ్తాం కాబట్టి నో అని కొడతాను. ఇక్కడ ఫుల్ రిఫండ్ కావాలనుకుంటే వాడు అమౌంట్ ఛార్జ్ చేస్తాడు. మనకి 50 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. మనకు ఫుల్ రిఫండ్ వచ్చేస్తుంది అనమాట, 145 రూపీస్ ఒకవేళ క్యాన్సిల్ చేస్తే. అలా కాదు, నేను రేపు కంపల్సరీ వెళ్తాను కాబట్టి నాకు ఫుల్ రిఫండ్ అక్కర్లేదు, సో నో కొడతాను. ఓకే, నెక్స్ట్ ఫోన్పే చేద్దాం. ఫైన్. ఫోన్పే ద్వారా బుక్ చేస్తాను. పేమెంట్ అయితే అయిపోయింది, సక్సెస్ఫుల్గా డన్ అయిపోయింది. ఇక్కడ చూడండి, నా యూజర్ ఐడి వచ్చింది. నెక్స్ట్ పాస్వర్డ్ కావాలి. నాకు పాస్వర్డ్ కావాలి కాబట్టి ఫర్గెట్ పాస్వర్డ్ కొడదాం ఒకసారి. మన పాస్వర్డ్ వస్తుంది మనకి ఆటోమేటిక్గా. కాసేపు వెయిట్ చేయాలన్నమాట. చూడండి, పాస్వర్డ్ వచ్చి ఫిల్ అయిపోయింది మొత్తం అంతా. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే క్యాప్చా ఎంటర్ చేయాలి జాగ్రత్తగా. బి క్యాపిటల్ యూ ఈజ్ ఈక్వల్ టు అండ్ ఎన్. ఓకేనా, సబ్మిట్ చేద్దాం. టికెట్ బుక్ అయిపోయింది మనకి. S2 మిడిల్ బర్త్, సీట్ నెంబర్ 5. ఓకే, సూపర్. ఇలా టికెట్ బుక్ చేసుకోవాలి మనం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.